కడియం శ్రీహరి గురించి మాట్లాడడానికి చాలా ఉన్నది. వాళ్ళ టీడీపీ నాయకులను అడిగితే కడియం శ్రీహరి గారు కామాంధుడని అనేక సందర్భాలలో మరి హనుమకొండ టీచర్ కాలనీలో కావచ్చు, పర్వతగిరిలో కావచ్చు చెప్పులతో కొట్టిన సందర్భం ఉన్నది. సొంత భార్యనే టీచర్ కాలనీలో చెప్పుతో కొట్టడం జరిగింది. పర్వతగిరి పుట్టిన దగ్గర అనేక కార్యక్రమాల్లో ఇల్లీగల్ కార్యక్రమాల్లో ఉంటే అక్కడ కూడా చెప్పులతోనే కొట్టిన. ఆయనకి చెప్పులు ఎందుకు పడ్డాయో ఏంటో తెలియదు కానీ 2 సార్లు చెప్పులతో కొట్టిన కడియం శ్రీ. నేను వ్యక్తిగతానికి పోవద్దు అనుకుంటున్నా. ఇప్పుడు వీళ్ళు లేనిపోని అని అన్నప్పుడు నాకు అనవలసి వస్తుంది కదా. ఇప్పటి వరకు నా మీద ఎక్కడ కూడా ఒక ఎఫ్ఐఆర్గా నేను రాజన్న చేస్తే ఎవరు కూడా ట్యాక్స్ సబ్లకు భయపడే ముచ్చట్లేదని చెప్పేసి తెలియజేసుకున్నాం. తినబోతూ రుచెందుకు తప్పకుండా సచ్చుకుంటా కడియం శ్రీ రాజీనామా చేసి తీరుతాడు. ఒకవేళ లేకపోతే రాజ్యాంగపరంగా సుప్రీంకోర్టు 6 సంవత్సరాలను ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ